ఈ భూమిపై ఎన్నో కథలు ఉన్నాయి. ఎందరో రాజులు, ఎన్నో యుద్ధాలు చరిత్ర పేజీల్లో కలిసిపోయాయి. కానీ యుగాలు మారినా, తరాలు మారినా నిరంతరం వినిపించే ఒకే ఒక్క నామం రామనామం. ఆ రామాయణ గమనానికి ప్రాణం పోసిన నలుగురి మహాబంధం ఇది. మొదటి రూపం శ్రీరామచంద్రుడు. ఆయన కేవలం ఒక రాజు కాదు, మనుషులు ఎలా బతకాలో చూపించిన మర్యాద పురుషోత్తముడు. కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, ఇచ్చిన మాట కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. ఇక రెండవ రూపం గురించి తెలుసుకుందాం. సీతాదేవి మిథిలానగర రాజకుమారిగా అయోధ్యకు మహారాణి అవ్వాల్సిన సీతమ్మ భర్త అడుగుజాడల్లో నడవడమే సనాతన ధర్మం అనుకుంది. రాజభోగాలను తృణప్రాయంగా వదిలేసి ముళ్ళబాటల అడవిని పూలబాటగా మార్చుకున్న సహనశీలి, పవిత్రతకు నిలువెత్తు రూపం సీతమ్మ తల్లి. ఇక మూడవ రూపం లక్ష్మణస్వామి. అన్నే దైవంగా, వదినే తల్లిగా భావించిన మహావీరుడు. 14 ఏళ్ల వనవాసంలో అన్నా వదినల సేవ కోసం కంటి మీద కునుకు లేకుండా నిద్రనే జయించిన నిరూపమాన త్యాగమూర్తి. అన్నపై ఏగవాలిన లంకనైనా పూర్తి చేయగల రౌద్రం ఆయన సొంతం. ఇక నాలుగవ రూపం భక్త హనుమాన్. సముద్రాలనైనా దాటగల బలం ఉన్న, పర్వతాలనైనా మోయగల శక్తి ఉన్న రాముడి పాదాల చెంత దాసుడిగా నిలిచిన భక్తి ఆయనది. తన గుండెను చీల్చి సీతారాములను చూపించిన ఆ అచంచల భక్తికి లోకమే తలవంచుకుంది. రాముడు ధర్మానికి రూపమైతే సీత సహనానికి, లక్ష్మణుడి త్యాగానికి, హనుమంతుడి అచంచలమైన భక్తికి ప్రతీక. ఈ నలుగురు కలిసి నడిచిన ఆ అడుగులే సమాజానికి ఒక గొప్ప మార్గదర్శకం. కష్టాలు వచ్చినప్పుడు కలిసి నిలబడటం, ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవడం ఎలాగో నేర్పే ఈ రామ పరివారం ప్రతి ఇంట్లోనూ, ప్రతి గుండెలోనూ కొలువై ఉండాలి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.